నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, మీ విశ్వాసాన్ని విడుదల చేయటానికి యూ నీడ్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నువ్వు ఏమి నమ్ముతున్నావో ఆ నమ్మకాన్ని బయటికి విడుదల చేయటమే నీకున్న సమస్యలోంచి నువ్వు బయటికి విడుదల తెచ్చుకోవటం. నేను మళ్ళీ చెప్తా, ఎలీషాకి తన విశ్వాసం ఆ చెక్క ముక్క మీద ఉంది. ఇట్ కేమ్ అవుట్. ఓకే, సో ఇనుము ఈత కొట్టుకుంటా బయటకు వచ్చింది. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు నేను పొలం వేసాను అనుకుందాం. ఓకే ప్రభా, ఇదిగో ఈ 100 రూపాయలు నేను నీకు ఇస్తున్నా. ఈ 100తో ఓకే, నీకు 1 కోటి రూపాయలు ఉండక ఈ 100తో నన్ను దీవించు. నువ్వు నీ విశ్వాసం దేనిలో పెట్టావు? దీనిలో పెట్టావు. ఇప్పుడు నేను ఇమ్మని చెప్పట్లా, నేను ఏం చెప్తున్నానంటే, నీ విశ్వాసం అక్కడ అడుక్కునేవాడు ఉంటే అటువైపు వెళ్తుందా? యు జస్ట్ అబ్జర్వ్, అటువైపు వెళ్తుందా? నేను దీన్ని సాల్వ్ చేశానా? అది సాల్వ్ అయిద్దని నీకు తెలుసా? చెక్క మొక్క ఇనుములేసిద్ది, దానికి దీనికి సంబంధం లేదు. హ్యావ్ టు రిలీజ్ యువర్ ఫెయిత్. మీకు అర్థమవుతుందా? లేదు, లేకపోతే వీడియోనా ఇదా? నీ విశ్వాసాన్ని నువ్వు ప్రార్థన లేకపోతే ఉపవాసమా, ఏది నీ విశ్వాసాన్ని బయటికి తెస్తుంది? దట్ బ్రింగ్స్ యువర్ మిరకిల్. హలో, నేను అనింది అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలా? రైట్. సో మీ విశ్వాసాన్ని బయటికి, ఇప్పుడు నువ్వు ఆ సమస్య నుండి లాక్ అయిపోయి ఉంటావు. ప్రభువా 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 అంటూనే ఉంటాను. నో నో నో, నీకేంటంటే ప్రెగ్నెన్సీ కావాలి, ఆ డెలివరీ కావాలి, అనేది కావాలి, అనేది ఆ రెండు నానే ఉన్న ఇదున్న ప్రార్థన, లేకపోతే నీ దగ్గర ఏది నీకు నన్ను దేవుడు ఇది చేయమని చెప్తున్నాడు. ఓకే, దీంతో నా విశ్వాసాన్ని నేను బయటికి తీసుకొస్తానని నీకు ఏది అనిపిస్తే యూ జస్ట్ డూ ఇట్. ఓకే, ఇక్కడ కొంతమంది ఉంటారు నా దగ్గరకు వచ్చి, నా హస్బెండ్ ఇట్లా, నా వైఫ్ ఇట్లా, నాకు ఉద్యోగం అది పోయింది ఇది పోయింది, నేను 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం, పోయి చారిటీ చెప్పు అంటాను. అంతే. చారిటీ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్లు కట్టగానే ఉద్యోగం వచ్చింది. యూ నో వాట్ ఇట్ ఈస్? యూర్ రిలీజింగ్ యువర్ ఫెయిత్. మీకు అర్థమవుతుందా? కర్ర ముక్క ఎత్తుక్కోవాలి. నీ విశ్వాసం ఒక దగ్గర పని చేస్తుంటే నువ్వు నమ్మాలి 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 అనుకుంటున్నావు, పని చేస్తుంది. హలో, అర్థమవుతుందా? యేసుక్రీస్తుకు ఒక మీన్స్ కావాలంతే, అందుకే అది తీసుకొని రండి అన్నాడు. ఒక మీన్స్ కావాలంతే, అందుకే నీళ్ళు నింపండి అన్నాడు. ఒకటి కావాలి, దాని మీద ఆయన పని చేస్తాడు. నువ్వు దేన్ని దేవుడికి చూపిస్తే దానితో అద్భుతం చేసిస్తాడు. హలో, చాలా మందికి ఇది తెలీదు. ఓకే, నేను స్కూల్ పెట్టాలి, కాలేజ్ స్కూలు కాలేజీ తర్వాత ముందు పిల్లల్ని అక్కడ కూర్చొని మట్టిలో గీ ఆటోమేటిక్గా నీకు ఇస్తాడు. హలో, చర్చ్ సంఘం పెద్ద ఇంతెందుకు? నీ పక్కనోడికి గాస్పెల్, యూ జస్ట్ రిలీజ్ ద వర్డ్ ఆఫ్